Hey guys, welcome back to our YouTube channel Harsha Vlogs official ఈరోజు. సో ఇంట్రో గిట్లా ఫెయిల్ చేస్తే ఫెయిలే మరి. సో ఈరోజు చేయబోతున్నాం మనం ఏమనంటే హైడ్ అండ్ సీక్ వీడియో అన్నమాట. సో వీళ్ళు హైడ్ అవుతారు, మొన్నట్లా నేను హైడ్ అయినా కాబట్టి ఈరోజు వీళ్ళు హైడ్ అవుతారు, నేను వీళ్ళని సీక్ చేయబోతున్నా. సో వీడు ఇంకా ఇంకో ఆయన. సో మేమైతే ఇప్పుడు హైడ్ అండ్ సీక్ వీడియో అయితే చేయబోతున్నాం. సో వీళ్ళు హైడ్ అవుతారు, నేను సీక్ చేస్తా. టైం చూసుకుంటే ఎంత అవుతుందంటే ఇంకా 5 నిమిషాలు ఆగితే 4 అవుతుంది. 4కి మన ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. సో ఎందుకనంటే మనకు కన్ఫ్యూజ్ కావద్దు టైం గేమ్ అని చెప్పేసి. సో అండ్ 4కి స్టార్ట్ చేద్దాం. నువ్వు కెమెరా అటు ఇటు ఊగుతాను, కొంచెం వేసి వచ్చినావు ఏంది. సరే నవ్వకు, నీ వాయిస్ అయినా మాడుతుంది అలా. సో గైస్ అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అండ్ కొంచెం 5 మినిట్స్ ఒక టైం ఇస్తే అయినా మేము కొంచెం బాత్రూమ్ గీత్రూమ్ పోయేస్తాం లేదు కానీ. సో అండ్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా 4 మినిట్స్ ఉన్నది, ఎందుకంటే మనకు టైమింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. సో బాత్రూమ్ రాపకు ఓ పని నువ్వు కూడా పోయిరాపకు, బాత్రూమ్ పోయిరాపకు. సో గాయస్ ఇంకా 3 మినిట్స్ మాత్రమే ఉన్నది. బాత్రూమ్ పోయొచ్చినా అవి ఇప్పుడు గీనే పోతావారా, గీనే బాత్రూమ్ పోతావారా. సో ఇంకా 3 మినిట్స్ మాత్రమే. లోట నీళ్ళు ఆట మీరు ఎవరైనా దగ్గర ఉంటే తెచ్చేయండి, సిర్పూర్ కాగజ్ నగర్కి దగ్గర ఉంటే మీరు తెచ్చేయండి. సో గైస్ అండ్ ఇంకా 3 మినిట్స్ మాత్రమే ఉన్నది. సో అండ్ 3 మినిట్స్లో మన ఛాలెంజ్ వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్పుకుంటా. సరే టైం ఎంత అవుతుంది సార్? సార్ ఇంకా 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 ఉన్నది సార్, ఇంకా ఎంత ఉన్నది సార్? బాత్రూమ్ పోయి వచ్చే లోపు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. అవి వాళ్ళ పోరి ఫోన్ చేసింది. సో గైస్ టైం చూసుకుంటే 4 అవుతుంది, గోప్ ఆట. సరే ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైమింగ్ వచ్చేసి దాక్కోనికి 10 మినిట్స్, ఎత్తుకోనికి 10 మినిట్స్. మీరు ఎక్కడ దాక్కుంటారు? ఎక్కడికి పోవాలి? నేను లాడలే కానీ ఎక్కడికి పోవాలి నేను? సరే సరే నేను అడిగి పోతానా ఎడికని అంటే ఇక చెట్టు కాడికి. సో వీళ్ళు బాత్రూమ్ పోయిల్లు. బాత్రూమా చెప్పు. ఆ సరౌండింగ్ మొత్తం అదే రోజు. మా ఇంటి సైడ్ నుంచి ఇగో ఇటు లాస్ట్ దాకా గేట్, బ్లూ కలర్ గేట్ దాకా. సో అండ్ చలో అండ్ బాత్రూమ్ పోయొచ్చి అట్లా రెడీ అవ్వాలి. సరేనా? జల్దినా 10 మినిట్స్లో వస్తా నేను. ఇంకా 1 మినిట్ ఈయనే కంప్లీట్ అయిపోయింది. నేను 10 మినిట్స్లో వస్తా డైరెక్ట్ సీక్ చేయడానికి వీళ్ళని మొత్తం చపెరికిపెరి. సో వాయిస్ అక్కడికైతే పోతలేను, వీడియో ఆఫ్ చేయి. సో అక్కడికైతే పోతలేను. సో ఎందుకనంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను చూసిళ్ళు అనుకో ఎక్కడిస్తారు. ప్లస్ ఏంటంటే ఆన్నే ఆపుకుంటారు. వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఆన్నే ఆగవలసి వస్తుంది. అట్లా ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? నువ్వు అట్లా లాస్ట్గా గిటే లాస్ట్కుంటా. గిటే ఎందుకు అటు సైడ్ గిటే దాక్కుంటారు అన్నమాట. సో బాత్రూమ్ పోయి దాక్కుంటారట. ఓకేనా? బాత్రూమ్ బాయ్స్ ఇయర్కా నుంచి పేరు బాత్రూమ్ బాయ్స్. సో గాయ్స్ అని చలో ఇప్పుడు నేను వచ్చేసి అటు లాస్ట్కి పోతా అన్న. గిట్ట వచ్చిన నేను ఎక్కడ ఉండాలి? ఎండకు నీడ కూడా లేదు కదా గైస్. ఇక ఇక్కడ చూసుకుంటే మన ఆవులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఎండకు సావాల 10 నిమిషాలు. అబ్బో కొద్ది ఎండ కొడతలేదు రో బాబు. అన్నా నమస్తే, ఎల్లున్నావు కాకా? అరే కొంచెం సెకండ్ ఇచ్చిపోతే మంచిగా ఉంటుంది కదా, అట్లా ఉరికితే నాకేమవుతుంది? సెకండ్ దా. సో గైస్ అండ్ ఇటు వచ్చేసిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎండకు అందరు ఇంట్లో ఇళ్ళ కొడతారు డైరెక్ట్ చాల్ అలా దొబ్బేసిళ్ళు అనుకో. సో ఏం చేస్తానంటే అచ్చడి మన ఇంటి సైడ్ పోతా, అక్కడ మన ఇంటి సైడ్. సో స్ట్రేట్ పోతే అటు పోతా. మేము గాడికి పోయి దాక్కుంటాను. అదే బాత్రూమ్ ఇంకా. సో గైస్ అటు పోతా అన్న. వీళ్ళు ఇటు దాక్కోలాట, ఇట్లకెళ్ళి కూడా పోవచ్చు అటు, కాకపోతే వాళ్ళు లేలాడ. ఇప్పుడు మన ఇంటి సైడ్ అయితే పోతాను నేను. పొరాలు క్రికెట్ ఆడతాను ఈడ చూసుకుంటే. సో మన ఇల్లు గట్ సైడ్ గది మన ఇల్లు. సో ఇప్పుడు అటు పోతా అన్న. వర్షాన్ని అయితే గట్ లాస్ట్ పోయాడు. ఆడ వాళ్ళ దోస్తులు ఉన్నారు. అటైతే నాకేమో కాళ్ళు వస్తాయి గాయస్. సో గైస్ దాక్కునే సంది
మంచిగా నిలబడేసి అన్నట్టు కూర్చోవచ్చు కూడా, కూర్చోవచ్చు ఇట్లా. ఇటు కూడా లేదు, ఇప్పుడు ఇటు సైడే పోతా. అటు మొత్తం ఎండ బాగా కొడుతుంది. 10 నిమిషాలు ఉండు అంటే మనతో సెట్ కాదు. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ కూర్చుంటా. మన వాళ్ళు ఇట్లేదు, సో అట్లా అని చెప్పేసి ఇక్కడ కూర్చుంటా. అమ్మ ఇక్కడ నీడు ఉన్నది, మన ఇదే అడ్డ కాబట్టి ఈయన కూర్చుంటా. బాత్రూమ్ బాయ్స్ ఏం చేస్తాలో ఏమో, వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడు. కూర్చోరా, ఇక్కడ కూర్చోాలి, అక్కడ కూర్చో. చాలా ఏడని వస్తాడా కూర్చో. అక్కడికి వెళ్ళి చూసేద్దామా? ఎక్కడికి వెళ్ళి అద్దు, ఎక్కడికి వెళ్ళి అంటే మీకు కూడా చూపెడతా గైస్. గచ్చేది. సో గాయస్ ఆడికి వెళ్ళి కూడా కనబడతాం. ఎక్కడికి వెళ్ళి అరే ఏడ దాక్కుందని తెలుసా? ఏడద్దు, ఈయనే ఉందా. ఓ గైస్ ఇళ్ళకి ఎన్ని ఏసీలు ఉన్నాయి చూడండి. ఒక్కటి అటు 2 ఉన్నాయి, 3 ఏసీలా. సో గైస్ అండ్ టైం దిగారా కిత్తోరా, మళ్ళీ ఆఫ్ చేయబడుతుంది సెల్లుని, డిపరేషన్ సెల్. సో టైం చూసుకుంటే ఇప్పుడు వెళ్తున్నా. అండ్ షేలో ఆగు, మళ్ళీ మీరు పేరుగా వేయలేదు ఛాలెంజ్ని అది ఇది అని చెప్పేసి కామెంట్ చేసేయాలనుకో వేస్టే. సో అట్లా అని చెప్పేసి కొంచెం ఆగుతాను. ఇక 10 అయినాకనే ఫిక్స్, 10 నిమిషాలు అయినాకనే పోతాం. ఎండకైతే బయటికి వెళ్ళకుండా వీళ్ళు వెళ్తే మళ్ళా ఎండ దెబ్బ తాకింది అనుకో, మళ్ళీ ఇంకోసారి బయటికి వెళ్ళాడు. సో అందుకని జాగ్రత్తగా ఉండు. ఫన్నీ చెప్పు, ఫన్నీ ఏమని ఏం చెప్తావు చెప్పు. ఇంట్లో సప్పుడుగా కూలర్ వేసుకొని వండుకోవాలి గైస్. అందరు కూలర్ వేసుకొని అంటాడు కానీ ఫన్ ఒక్కడే లేచి ఉంటాడు, సెల్లు చూస్తాడు అలా డాడది. సో మేమే మీకు చెప్తే ఫన్నీ అందరికి చెప్తాడు కానీ ఫన్నీ అందరినీ పాటించమంటాడు కానీ ఫన్నీ పాటించాడు. టైం అవుతుంది. సో ఇప్పుడు పోతానా నేను. చలో ఎత్కుడింగ్స్. అగో అనస్ గాడు వచ్చిన. అరే ఇప్పుడు గాడే అరే తుజా ఇప్పుడు గాడు ఎందుకు వచ్చిండు లేవలు అనస్ గాడు అనుకుంటా. ఫస్ట్ పోయి నేను ఇటు ఎత్తుకుతా, అది ఇటుంటలో చూద్దాం. ఫస్ట్ పోయి సౌండ్ వస్తా అని చెట్లు ఇక్కడ లేదు. రూమ్ అలా పోయి చూస్తా. అల్ల కూడా లేదు అనుకో, వేరే ఉంటుంది. సో ఈ 10 minutesలో మళ్ళీ 4:20 అయింది అనుకో, నేను ఎత్తుకోలేకపోతే ఆలే విన్. అది మేము ఛాలెంజ్ కండక్ట్ చేద్దామా? లేలే బాలు, ఇలా కుక్కలు పంటాయి ఆయనతో మీద పడ్డాయి అనుకో గుడిచినట్టే. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే సీదా పోతా, సీదా పోయి అక్కడ చూస్తా. ఉంటాలు కావచ్చు, చూద్దాం. చెమటలు కారుతున్నాయి చింటియా. సో రైస్ అండ్ ఇప్పుడు మనం వెళ్ళి ఆడ చూద్దాం ఉంటలో లేదు. అగో ఇట్లుంటుంది అని బాబు చూడు. అగో ఫన్ ఇల్లు వచ్చిందా చూసిందా? ఇది కదా రూమ్లో ఉన్నదనే డౌట్ వస్తా. పోవాలా ఒక్కనున్నా ఆయనతో ఒక్కసారి బాగా కుక్కల మీద పడ్డాయి అనుకో కథమే అద్దు గల్లకు అంత డేర్ అద్దు మనకు. సో ఇప్పుడు ఇంకే పోతాను స్టేట్ పోయి ఇంక గల్లీలో చూస్తా. గల్లీలో దాక్కొని ఉంటారు కావచ్చు, డౌట్ ఉన్నది నాకు. చూద్దాం. ఆడ చూసి డైరెక్ట్ మళ్ళీ ఇంకో గల్లీ పోతా, అటు గల్లీ చూద్దాం ఉన్నదా లేదా. ఇట్లకెళ్ళి కూడా కనబడతాం ఈ సంధిలోకి వెళ్ళి. సీత అయితే వెళ్తాడు. ఇప్పుడు సైలెంట్ ఉండాలి. చెప్పేమని చెప్పు. పరిస్థితి అత్తడు, నువ్వు ఇట్లా కూర్చోరా. అరే అచ్చిందో లేదు చూపించేస్తా. దొరికినవురా. గల్లీలోకి వచ్చిన గిట్లా పోయిడుతోనే ఆడ కనబడ్డాడు. అయ్యో ఓడిపోయిల్లు. రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది ఇద్దరికి. రివెంజ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఫస్ట్ చెప్పలే కదా, రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది ఇద్దరికి. ఇప్పుడే కాదు, ఏం డైరెక్ట్ 10-20 వీడియోలు తీస్తావు ఒక రోజుల్లో. ఎట్లా గాయస్ బాత్రూమ్ బాయ్స్
సో గైస్ ఆఫ్ చేయవు ఇక దొరికినావుగా అట్లనే ఉంచుతాడు చెప్పాడు మూతి కూడా ఇట్లనే పోతాడు. సో అండ్ ఫైనల్ దొరికిళ్ళు. ఎన్ని మినిట్స్ అంట టైం చూపెట్టు. 10 నిమిషాలు దాటిపోయింది. లాగింగ్ ఫోన్ అన్నమాట మనది వచ్చేసి. సో టైం చూపించుకుంటే ఎంత అవుతుంది? 4:13 అవుతుంది. సో 3 నిమిషాలలోనే ఇలా ఎత్తికేసిన. అట్లా ఉంటుంది రా బేటే. వర్షిత్ భయ్యా బోల్తే రా బేటే. సో గైస్ అండ్ ఇలాగ రివెంజ్ ఛాలెంజ్ ఏం కండక్ట్ చేద్దాము. కామెంట్ యూ బాత్రూమ్ బాయ్స్. బాత్రూంలో రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామా 24 hours చెప్పులు. ఇది అది కూడా ఇస్తా. బాత్రూమ్ లేదు ఇగో నాలి సెట్ ఇగో గిల్ల కూర్చొని లేవాలి. రివెంజ్ ఛాలెంజ్ ఇలా కూర్చోవాలి లేవాలి చెయ్యాలి. కాదు సో గైస్ మీరు కామెంట్ వేయాలి. ఇలా కూర్చోవాలా లేకుంటే బాత్రూమ్లు ఉండాలా. మీరు ఏదో ఒకటి కామెంట్ వేయాలి. లేకుంటే మీకు ఏదైనా మంచిది వచ్చింది అనుకో అది కూడా కామెంట్ వేయండి. అది కూడా చేద్దాం ఓకేనా. అది కామెంట్ చేసింది మరి చేయాలి. దానికి ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకో వేయాలి ఓకే. అది పోయింది కానీ మళ్ళీ ఒక రివెంజ్ ఛాలెంజ్ నాకున్నది ఇలాగున్నది. కాకపోతే ఫస్ట్ ఇలా చేద్దాం. నువ్వు సౌండ్ చేయకు గదే సౌండ్ వినబడుతుంది. ఒక్కడికి ఇట్లనే చేస్తాడు బాత్రూమ్ బాయ్ గాడు. సో ఇప్పుడు ఫన్నీ ఓడలు తీసుడు రాదు కానీ జూములు చేస్తాడు ఒక కవర్లని. ఛార్జింగ్ అవుతుంది రా డిమ్యా బాత్రూమ్ బాయ్. సో గైస్ అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ ఫర్ యూ అండ్ టేక్ కేర్. బాయ్ 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 బాయ్. రివెంజ్ ఛాలెంజ్ అయితే ఎప్పుడు లేదో ఒకటి.